आएंगे। మీ అందరికీ తెలుసు రేపటితో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల సమయం దగ్గరలో వచ్చేసింది. రేమో మాపో మీరందరూ మీ ఓటును వేసే అవకాశం మీ అందరికీ వచ్చింది. किसको वोट दोगे? ఎవరికి ఓటు వేస్తారు? लेकिन आज क्योंकि चुनाव के आखिरी दिन है प्रचार के, मैं आपसे थोड़ी गहराई में बात करना चाहती हूँ। मैं आपसे कहना चाहती हूँ कि कौन से सवाल आपको पूछने चाहिए कि कुछ दिनों में चुनाव आ रहा है तो अंदर आपको क्या महसूस हो रहा है, क्या क्या आप चाहते हैं, क्या क्या उम्मीदें हैं सरकार से और राजनीतिक दलों से। కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కొన్ని విషయాలు నేను సంక్షిప్తంగా మీతో వివరించాలనుకున్నారు. రాజకీయ నీతి ఏంటి, రాజకీయ నాయకుల ఆలోచనలు ఏంటి, రాజకీయ వ్యవస్థ స్థితిగతులు ఏంటి, మీ అందరితో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. देखो ये प्रदेश आपने बनाया है, ఈ రాష్ట్రాన్ని మీరు ఏర్పరిచిన రాష్ట్రం ఇది. आपका आंदोलन था, यहाँ के नौजवानों का, किसानों का, मजदूरों का, बहनों का आपका आंदोलन था जिसने ये प्रदेश बनाया। ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచింది మీరు. ఈ రాష్ట్రంలో మీ ఉద్యమకారులు, మీ నాయకులు, మీ విద్యార్థులు, ఈ మహిళలు, వీరు మీ అందరి పోరాటం వల్లనే ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది. आपने अपने अधिकार मांगे, अपनी आवाज उठाई और आपकी आवाज को सुना। कांग्रेस पार्टी ने उस समय सोनिया गांधी जी मेरी माता जी थी, उन्होंने आपकी आवाज को सुना। మీరు మీ ఆలోచనలు వెళ్ళబుచ్చారు, మీ హక్కులను అడిగారు, ఉద్యమాలు చేశారు, ప్రాణాలను అర్పించారు. మీ త్యాగాలను గ్రహించిన మా తల్లి సోనియా గాంధీ గారు మీకోసమే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. आपके संघर्ष को समझा और आपकी परेशानियों को समझा। మీ బాధలను ఆలోచించారు, మీ అవసరాలను తెలుసుకున్నారు. लेकिन संघर्ष आपका था, కానీ ఉద్యమం మీది, పోరాటం మీది. आपके खून पसीने से बना ये प्रदेश। మీ చెమట రక్తంతో మీరు ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. सैकड़ों नौजवानों ने अपनी जान दी कि तेलंगाना बने। వేలాది మంది యువకులు తమ ప్రాణాలు అర్పించారు ఈ తెలంగాణ ఏర్పాటు కావాలని. और प्रदेश की सारी जनता ने एक सपना देखा था। वो सपना था कि तेलंगाना में अपना ही राज होगा, कि तेलंगाना में ऐसी सरकार बनेगी जिससे सब नौजवानों को रोजगार मिलेगा, तेलंगाना का विकास होगा। यही था आपका सपना और यही आज आपका सपना है। తెలంగాణ వాసులందరూ, యువకులందరూ, ఉద్యమకారులందరూ అనుకున్నది ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మా ఆలోచనలతో కూడిన తెలంగాణ ఉంటుంది, మా ఉపాధి అవకాశాలతో కూడిన తెలంగాణ ఉంటుంది, మాకు స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన తెలంగాణ ఉంటుందని అనుకున్నారు. जब हमारे साथी या हमारे परिवार के सदस्य एक आंदोलन के लिए या अपने जो जिन चीजों में विश्वास करते हैं उसके लिए अपनी जान देते हैं तो हमें उनके प्रति बहुत श्रद्धा होती है। ఎవరైతే ఒక ఉద్యమం గురించి, ఒక అవసరాన్ని గురించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేస్తారో వాళ్ళ ఆలోచనలు పరిమళకు తీసుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. जब शहादत देते हैं देश के लिए, प्रदेश के लिए, जनता के लिए, तो और भी हमारी श्रद्धा उनके प्रति बढ़ती है। ఉద్యమంలో ప్రాణాలు అర్పిస్తారు కొందరు దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి. అటువంటి వారి మీద ఎంతో గౌరవప్రదమైన ఆలోచన మనకు ఉండాలి. मैं ये बात अच्छी तरह से निजी तौर से जानती हूँ क्योंकि मेरी दादी जी इंदिरा गांधी जी ने भी इस देश के लिए शहादत दी, मेरे पिताजी भी इस देश के लिए शहीद हुए, उनके खून के बूंद इस धरती में मिले हुए हैं। ఉద్యమ స్ఫూర్తిలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని నేను గుర్తుంచుకోగలుగుతాను. ఎందుకంటే మా నాన్నమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ గారు, నా తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి రక్తపు చుక్కలు ఈ భూమిలో ఇంకి తమ ప్రాణాలను అర్పించారు. इसीलिए मैं समझती हूँ कि जो शहीद होता है उसके परिवार वाले, उसके करीबी, उसके साथी क्या सोचते हैं, क्या चाहते हैं। ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి నాయకుల యొక్క కుటుంబాలు, వాళ్ళ బంధువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం నేను అర్థం చేసుకోగలను. और मैं अपने अनुभव से ये कह सकती हूँ कि वो यही चाहते हैं
कि इनकी शहादत व्यर्थ न हो। నేను తెలుసుకోగలుగుతాను, ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని వారి కుటుంబ సంబంధులు అనుకుంటారు. कि जिन असूलों के लिए, जिस मिट्टी के लिए वो शहीद हुए, उसका अच्छा हो, वो बने रहे और अच्छी तरह से सबका उस मिट्टी में, उस देश में, उस प्रदेश में विकास हो, सब आगे बढ़े और जो सपने थे उनके वो साकार हो। ఏ భూమి గురించి, ఏ నేల గురించి అయితే వారు ప్రాణాలను అర్పించారో వాళ్ళు అనుకుంటారు ఆ భూమిలో, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని అనుకుంటారు. इसलिए मैं जानती हूं कि तेलंगाना में भी जो आंदोलन हुआ, आप उसे व्यर्थ नहीं जाने देना चाहते। కాబట్టి నేను తప్పనిసరి మీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని. आपने तेलंगाना का सपना देखा, वो सपना साकार हुआ, तेलंगाना प्रदेश बना, आपने एक सरकार चुनी, बीआरएस की, केसीआर जी की सरकार आई। మీరందరూ తెలంగాణ గురించి స్వప్నం కన్నారు, అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి. मैं केसीआर जी को जानती नहीं हूं, इसीलिए मैं उनकी नीयत के बारे में बोल नहीं सकती, लेकिन मुझे लगता है कि जब शुरू में सरकार बनी